ఇటు సమయంలో దేవుని వాడుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు మనం 5 మాటలు దేవుడు ఏదైతే సిలువలో మాట్లాడిందో మాటలన్నీ మాట్లాడుకున్నాం. అట్టి విషయాలు మనం ఇప్పుడు ప్రతి ఒక్కటి జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు దేవుడు మనతోటి సిలువలో 6వ మాట ఏదైతే పలికిందో సమాప్తము అని, ఆ విషయం కొరకై మనం కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాము. ఒకసారి యోహాను సువార్త 19:30 చూసుకున్నట్లయితే అక్కడ యేసు మనకు చెప్తున్నాడు ఏమని, సమాప్తము అని. సమాప్తము అంటే ప్రతి ఒక్కరికి మీకు ఏం తెలుసు? అసలు దేవుడు లోకానికి వచ్చింది ఎందుకు? ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఏమని? మన పాపముల నిమిత్తము దేవుడు సిలువలో మరణించినాడని. మనం ప్రతి ఒక్కటి ఏదైతే లోకానుసారం ఉంటున్నామో దాని యొక్క విషయం నిమిత్తం దేవుడు మనకి విడుదల ఇవ్వనికి సిలువలో మరణించినాడని తెలుసు. కానీ దేవుని జీవితంలో చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి శ్రమలు అనుభవించినాడు? ఈ లోకానికి వచ్చినాక దేవునికి ఎన్నో అవమానాలు జరిగినాయి, ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో అసలు భరించలేని బాధలు దేవుడు పడ్డాడు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అసలు ఈ వాక్యంలో సమాప్తము అని దేవుడు ఎందుకు రాసింది? ఇంగ్లీష్ లో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంటది. ఎందుకు దేవుడు అయామన్ అనలేదు? ఇట్ ఈస్ అని ఎందుకు అన్నాడు? ఇట్ ఈస్ అంటే దేవుడు ఏ పని నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చి ఉన్నాడో ఆ పని సంపూర్తి చేసి ఆత్మను అప్పగించి తిరిగి వెళ్ళాడు. మళ్ళీ తిరిగి లేచాడు దేవుడు మన కోసం. దేవుడు యాక్చువల్లీ ఈ లోకానికి వచ్చింది మన పాపాల నిమిత్తము, అలాగనే దేవుని మహిమపరచడానికి మాత్రమే దేవుడు ఈ లోకానికి వచ్చిండు. కుమారుని ద్వారా అనేక విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మన ఇక్కడ జరిగించాడు. ఎలా అంటే లైక్ ఈ లోకంలో జరిగించాడు. మనం చూసుకున్నట్లయితే యోహాను యెషయా గ్రంథం 53:5 ఒకసారి చూసుకుందాము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడాడు, మన దోషములను బట్టి నలగొట్టబడాడు, మన సమాధాన అర్థమైన శిక్షను అతని మీద పడేను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగును. ఇక్కడ దేవుడు ఏవైతే దెబ్బలు పొందినాడో ఆ సిలువను మోసుకుంటూ ఆ ఎండలో అక్కడి వరకు వెళ్ళి ఏదైతే దెబ్బల చేత అవమానం చేత ఇంత కృంగిపోకుండా ఇంకా హోప్తోటి అక్కడి వరకు వెళ్ళి మన కోసం దేవుడు మరణించాడు. ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే యాక్చువల్లీ దేవుడు మన కోసం మరణించాడు. ఓకే, మరణించినందుకు మనం ఏం చేస్తున్నాము? మనం ఎలా ఉంటున్నాం దేవుని దగ్గర? ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన జీవితంలో ప్రతి ఒక్కరం ఎట్లా అనుకుంటామంటే, నేను వస్తున్నా చర్చికి, ఓకే దేవునిలో ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం వింటున్నా. నీ పర్సనల్ లైఫ్ లో వచ్చేసరికి ఎలా ఉంటదంటే, మార్నింగ్ అయింది, లేచిన సటన్ వర్క్ చూసుకున్నా, వెళ్ళిపోయినా. దేవునికి సమయం ఎక్కడ ఇచ్చినా? నేను రాత్రి నైట్ పడుకున్న ముందు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే ఈ డే అంతా నేను వేస్ట్ గా వదిలేసిన, ఇట్లా దేవునికి ఒక్క క్షణమైనా నేను సమయం ఇచ్చినా అని అనిపిస్తుంది. అంటే ఇక్కడ మన జీవితంలో ఏదైతే సర్కిల్ ఉందో అది జస్ట్ ఒక వృధాగా మనం ఇట్లా ఏదైతే చేయకూడని పనులు ఉన్నాయో అది తెలిసి కూడా మనం చేస్తాం. అట్లాంటి పనులు కాకుండా దేవుడు ఇక్కడ ఏదైతే చెప్పాడో అదే నిమిత్తం మనం ఉండలేం, మనం చేయలేము కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే 2 తిమోతి 4:7 మంచి పోరాటము పోరాడితిని, నా పరువు కడుముట్టించుకుని, విశ్వాసము కాపాడుకుంటుని అని అపోస్తలుడైన పౌలు భక్తులు గారు చెప్తారు. ఏమని? మంచి పోరాటము పోరాడాలి. దేవుడు దేవుని లైఫ్ నే మనకి ఇచ్చేసినప్పుడు మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? అసలు
అపొస్తలుడైన పౌలు గారి జీవితంలో చూసుకున్నట్లయితే వాళ్ళ చివరి దినములో ఈ మాట రాసినాడు. ఏమని? మంచి పోరాటము పోరాడి తినేది. మరి మరి మన జీవితంలో మంచి పోరాటం ఉందా? మళ్ళీ పోరాటం అంటే ఒకరు కొట్టుకుంటూ కాదు, దేవుని పనిలో మనం పోరాడుతున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు మీ జీవితంలో మనం దేవుని పనిలో పోరాడుతున్నామా? ఏం చేస్తున్నాం అసలు మన జీవితంలో? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మనం ఇంకా మన ముందు లైఫ్, ఈ జనరేషన్ లోనైతే యూత్ ఎట్లున్నారంటే అసలు మొత్తం ట్రెండ్ అంటారు. ఏమనంటే అసలు వాక్యం ఉండదు వాళ్ళ లైఫ్ లో, ప్రార్థన ఉండదు, లోకానుసారంగా ఉంటారు. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అయ్యో నేను యవనస్తుడు ఉండి కూడా నేను దేవుని కాడికి పోయలేకపోతున్నానే అని అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏమని? ఏం కాదు, ఏం కాదు, నిన్ను క్షమిస్తాను, నువ్వు ముందుకు వెళ్ళు, నిన్ను నడిపిస్తాను అని వాక్యం ద్వారా దేవుడు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. మా యవన కాలంలో ఎందుకు నేను ఇలా ఉన్నా అని అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు దేవుడు మాట్లాడే మాటలకి ఓకే, దేవుడు నాకు తోడే ఉన్నాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని మాత్రం నాకు అనిపిస్తుంది. అప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ నా పరుగు కడుముట్టించి తిని అని అంటారు. అంటే ఇంతవరకు మనం ఏం చేసినాం అసలు దేవుల్లో అంటే మనం ఇంతవరకు ఏం చేసినాం? మన జీవితంలో చూసుకున్నట్లయితే చర్చిగా కరెక్ట్ గా రాము, వారమా ప్రతి వారం వస్తామని తెలియదు, ఒక వారం ఎగ్గొడతాం, ఒక వారం వస్తాం. ప్రతి ప్రార్థనలో ఉంటామా? ఉండము. క్రమంగా వస్తామా? రాము. పరీక్షించుకుందామా ఒకసారి మన జీవితంలో ఎట్లుంది అసలు అని? దేవుడు మన కొరకు రక్తం కాచినాడు. ఆయన రక్తం చేత మన పాపాలన్నీ కడగబడ్డాయి. అందరూ హ్యాపీ గుడ్ ఫ్రైడే అని చెప్పుకుంటారు. హ్యాపీ అన్నదానికి మీనింగ్ చెప్పండి గట్టిగా. ఎందుకు సంతోషం? ఎందుకు సంతోషపడతాం? పాపాలు కడగబడ్డాయి. ఇక్కడ ప్రతి ఒక్క పాపం, ప్రతి ఒక్కటి ఏది, ప్రతి ఒక్క శిక్ష అయినా, ప్రతి ఒక్క దోషమైనా, ప్రతి ఒక్కటి ఏదైతే మన మీద ఉందో అదంతా తొలగిపోయింది. దేవుడు అంతా మనకి విముక్తి కలిగేసాడు, పాపము నుంచి విముక్తి. ఇప్పుడు ఒకరు అంటారు, అంటే పాతకాలంలో అనేటోళ్ళు ఏమని, బ్లాక్ మ్యాజిక్ చేసేటోళ్ళు అని, దానికి విముక్తి అంటారు కదా. ఏదో చేస్తారు సంథింగ్, వేరే దగ్గర పోయి తీపిచ్చుకుంటా అదే అంటారు. వాళ్ళకే అంత సంతోషం ఉన్నప్పుడు, తీపిచ్చుకున్నప్పుడు, అంటే మరణం రాకుండా తీపిచ్చుకుంటారు. వాళ్ళకి అట్లున్నప్పుడు మనకి మన పాపాల ద్వారా, మనం చేసిన తప్పుల ద్వారా మనకు మరణం రాకుండా దేవుడు మనకు నిత్య రాజ్యం ఇచ్చినప్పుడు మనం ఎంత సంతోషపడాలి అది ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఈ మాట ఏదైతే సమాప్తం అని చెప్పినాడు దేవుడు, ఆ మాట దేవుడి యొక్క లోకంలో ఉన్న శ్రమల నుంచి, దేవుడు ఉన్న ఏదైతే పని దేవుడు అప్పగించి ఉన్నాడు, కుమారునికి అప్పగించి ఉన్నాడు, ఏది మన దైవం పరంగా ఏమంటారు, యేసుక్రీస్తు దైవిక లక్ష్యం నెరవేర్చడానికి లోకంకి వచ్చిండు. కాబట్టి ప్రతి ఒక్కటి దైవిక లక్ష్యమైన, ఆయన శోధనలైనా, ఆయన పడిన శ్రమలైనా, బాధలైనా, ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ ఎ సక్సెస్. ఇది ఒక సక్సెస్, ఇది ఒక విక్టరీ. ప్రతి ఒక్క దాంట్లో విక్టరీ వచ్చింది కాబట్టి దేవుడు చెప్పిండు ఆ నిమిషం సమాప్తం అని. ఇచ్చింది కొద్ది మాటలు దేవుడు దీవించినాక దేవుడు